ఇప్పుడు మనం కామన్ ఏంటి ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం టినిటస్ ఆర్ రింగింగ్ సెన్సేషన్ ఇన్ ద ఇయర్ అంటారు. అది అంటే చెవిలో మోత బజ్జింగ్ సౌండ్ కానీ రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు పేషెంట్స్. దానికి ట్రీట్మెంట్ ఏంటి? చెవిలో రింగింగ్ సౌండ్ వస్తే కొంతమందికి వ్యాక్స్ వల్ల కూడా రావచ్చు. ఇయర్స్లో ఫుల్గా వ్యాక్స్ ఉండిపోయి దాంట్లో వాటర్ చేరి ఆ వ్యాక్స్ ఏమో అటు ఇటు కదిలినా రింగింగ్ సౌండ్ వస్తుంది. అప్పుడు రింగింగ్ సౌండ్తో పాటు చెవిలో ఒక డెఫ్నెస్ కూడా వస్తుంది, ఆ వ్యాక్స్ బయట చెవిని బ్లాక్ చేయడం వల్ల. అందుకని మీరంతటా మీరు క్లీన్ చేసుకోకుండా ENT సర్జన్ దగ్గరికి వస్తే కంప్లీట్ క్లీన్ చేస్తారు. అప్పుడు హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది, టినిటస్ కూడా తగ్గుతుంది. సో వ్యాక్సే కాకుండా లోపల చెవి డిసీజెస్ వల్ల కూడా టినిటస్ రావచ్చు. లోపల చెవి అంటే మిడిల్ ఇయర్ కంటే లోపల ఉండేది ఇన్నర్ ఇయర్. సో మిడిల్ ఇయర్ ప్రాబ్లమ్స్ అంటే సీరస్ ఆటైటిస్ మీడియా అంటారు. చిన్నపిల్లల్లో కూడా వస్తుంది, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. చెవి పొర వెనకాల వాటర్ చేరడం వల్ల ఆ వాటర్ ఆ ఫ్లూయిడ్ మూమెంట్ వల్ల కూడా టినిటస్ రావచ్చు. ఇంకా ట్యూమర్స్ ఆఫ్ ద ఇయర్ అంటే గ్లోమస్ ట్యూమర్ అని చెవి లోపల భాగం వల్ల కూడా ట్యూమర్, దానివల్ల కూడా టినిటస్ రావచ్చు. ఇంకా ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్. అంటే పెద్దవాళ్ళలో ఆఫ్టర్ 55 years ప్రెస్బైక్యూసిస్ అంటే ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవడం వల్ల లోపలి చెవి నరాలు వీక్ అవడం వల్ల కూడా టినిటస్ వస్తుంది. ఇది టినిటస్ అనేది ప్రమాదకరమైన వ్యాధి అనేది జబ్బు కాదు. కానీ కొన్ని డిసీజెస్లో టినిటస్ ఒక అసోసియేటెడ్ సిమ్టమ్. అంటే ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్తో పాటు ఇంకా మినియర్స్ డిసీజ్ అంటారు. అంటే లోపల చెవి యొక్క డిసీజ్, లోపల చెవి ల్యాబ్రింత్ అనేది అది మనకి బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది యాజ్ వెల్ యాజ్ హియరింగ్. దాని ల్యాబ్రింత్ అండ్ డిసీజెస్ వల్ల ఇంకా కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అంటే లోపల కాక్లియర్ నర్వ్, వెస్టిబులో కాక్లియర్ నర్వ్ వల్ల ట్యూమర్ వల్ల కూడా టినిటస్ రావచ్చు. దీనికి మనం MRI స్కాన్ చేసుకుని, అంటే టినిటస్ ఒకటే కాదు, దాంతోపాటు హెడేక్, గిడినెస్ అవి కూడా ఉంటాయి టినిటస్. అందుకే టినిటస్ అనేది అశ్రద్ధ చేయడానికి లేదు. వెంటనే ENT సర్జన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్లో ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ వల్ల, టినిటస్ వల్ల డెఫ్నెస్, ఆ టినిటస్ రోజంతా ఉంటుంది, మాకు ఇబ్బందిగా ఉంది టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం అంటే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు.